ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవ ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా చెప్పి గాండి నిలబడి రారా. అది ఏంలే, పొద్దుగాల నాస్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూర్చో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లు ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తాను. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడు లేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడు కిందకి రావడమా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చిందని నాకు ఫోన్లో చెప్పాలేవయ్యా. గట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? గదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చిండే బాగా ఏడి చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్. ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే? ఆపిల్ తింటున్నాను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావంటనే. సరే గాని ఇద్దరు జోడు ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్లకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు. పోయి సరే డాడీ. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా? పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు. ఏంది మళ్ళీ సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరలో ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. నేను బయలుదేరుతానయ్యా. అది కాదే, లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఒకసారి చేస్తాలే బావా. అంకుల్, పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు, శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే. చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? నేను మాట్లాడతాగా. చెప్పనా? పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంకాక్ పో. బ్యాంకాక్ ఎందుకు? ఎందుకేందిరా, షాపింగ్ అని చెప్తా ఉంటేనే. నా మాటినే, అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో. సర్లే వెళ్తానులే. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నేను ఉంటాను. మంచిది. అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడమేంద్రా, ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే. అసలు నీ కొడుకుని నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా, వాడు నా కొడుకే. అసలు రేపొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొనడానికి బ్యాంకాక్ పోతా ఉన్నారా? అలాగా? అయితే ఓ పని చెయ్యి, ఏంటది? రేపు నాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే? వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది, అందుకే మన ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడిని చూద్దాం. ఇంకా ఏం సేపయ్యా, వాళ్ళ కోసమని కాసుకొని ఉండడమా? ఫ్లైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడమో ఏమో. నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాటేస్తున్నామని తెలిసిందా, ఇక వాడు చేస్తాడు గలాబా. నీ కొడుకు గలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా గలాబా చేసి షూట్ కూడా చేస్తావు. అన్నా బాబు కారు వస్తుంది. దిగిందయ్యా కోళ్ళ పిల్ల. మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. అడుగు దిగాడు చూడు. కారులో నీ కొడుకు దిగాడేంటి? నా కొడుకు దిక్క నీ కొడుకు దిగుతాడా? అది కాదు చెప్పి. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు బిస్కెట్ చంపేస్తా. కాదు, ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో కాదు, నీ కంటి చూపులో ఉంది. ఏంటి మంచి కళ్ళజోడు పెట్టుకోపా. ఎక్కి తొక్కో. ఈ తలకేదో డ్యామేజ్ అయింది. వీడు ఈ అమ్మాయితో దిగితే మరి వాడేమైనట్టు? జేపీ కొడుకు అజయ్ కేపీ ఇంట్లో లేడు. కేపీ ఇంట్లో ఉన్న కేటుగాడు జేపీ కొడుకు కాదు. కానీ ఈ జేపీ తన కొడుకు కేపీ ఇంట్లోనే ఉంటున్నాడు అంటున్నాడు. ఈ ఉల్టా పల్టా జంతర్ మంతర్
క్యూట్ గర్ల్. అరే మా తమ్ముళ్ళు ఉన్నాడే, డ్రైవర్ సార్ కారాపు. తమ్ముడు అన్నయ్య తమ్ముడు బా, ఎంత కంపుకోండి. కొన్నాళ్ళు ఏమైపోయి తమ్ముడు? కలికి భగవాన్ నన్ను కాపాడి కంటికి కనపడకుండా పోయేవే. ఇందుకే నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోయి ఏదో వచ్చేసి నా రుణం తెచ్చుకుంటావనే నేను కనపడకుండా వచ్చేసాను. సర్లే తమ్ముడు, నీకు గిఫ్ట్ ఏం కావాలి చెప్పు. నా గిఫ్ట్ ఏమొద్దన్నయ్య, లిఫ్ట్ ఇస్తే చాలు. లిఫ్ట్ ఏంటి తమ్ముడు? మొత్తం కార్లు ఇది ఎప్పటికెళ్ళిపో. కారులో బ్యాంకాక్ వరకు వెళ్ళలేం కదన్నయ్య. ఏంటి మీరు కూడా బ్యాంకాక్ వెళ్తున్నారా? మీరు కూడా అంటే కొంప తీసి మీరు కూడా షాపింగ్ బ్యాంకాక్ వెళ్తున్నారా? అవును. హాయ్ భలే భలే, రండి కలిసి వెళ్తా మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా గర్ల్ ఫ్రెండ్. ఓ హాయ్. హాయ్. అన్నయ్య అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా కాబోయే భార్య. అయ్యా రండి, రండి, బయలుదేరదాం రండి. అన్నయ్య కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి తమ్ముడు? నేను చిన్నప్పటి నుంచి వెనకాల సీట్ లో కూర్చుంటే కక్కుకుంటాను, అందుకే నేను డ్రైవర్ పక్కన ముందు కూర్చో తమ్ముడు, నీ ఎక్కడ కలుతాడు కూర్చోద్దా. అయ్యా. రండి, రండి. ఏంట్రా అన్నా వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా. రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు. నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. బూమ్ బూమ్ బ్యాంకాక్. ఓకే అన్నయ్య ఆ? మేము బయలుదేరతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. ఆ? తమ్ముడు నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులించుకోవచ్చు, మూడొచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు. ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. ఏ, వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మన అక్కడికి వెళ్తాం. తమ్ముడు, ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానన్నావు. సరే నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈఎంఐ కదా. పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు, ముయ్. తెంగరేదవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడుంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, సెవెంత్ క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు రండి. ఏయ్, పోదా, పో, పోదు. ఇదే మా బాస్ ప్యాలెస్. రండి రండి. మరి లగేజ్? లగేజ్ తీసుకురారా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. బాస్ హలో 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 వెల్కమ్ టు Hi, బ్యాంకాక్ uncle. అండ్ వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటారు. కరెక్ట్ గా Thank you, చెప్పాడు. boss. బై ది వై అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్ అంకుల్. జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి, ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి, రండి. రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. యా, ఎవరైనా పెళ్లి కన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి పాప బాబు పుడితే దాని బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్య మీద చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్య మీద చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. ఎలానే చెప్పకుండా వెళ్తావే? ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో, పోలీస్ స్పీకింగ్. అచ్చా అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ.
హౌ యూ? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందని కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తున్నా. అబ్బా, మెడ మీద ముళ్ళు కూర్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా, చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమించి పట్టుకున్నావు. ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా కూర్చుకుంది? గులాబీ పెట్టుకుంటే గుచ్చుకుంది. ఆ, మరి తలలో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే కూర్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య. కేపీ నువ్వు మామయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా. అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా. అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా. అవును అజయ్. ఊరు బాబోయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూజన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు. బయలుదేరు. అటు కాదు, ఇటు వెళ్ళు. వెళ్తాను. యాదో క్వశ్చన్ అడుగుతున్నాడు.